బెండకాయ అమ్మనికి మార్కెట్ అయితే పోతున్నాను. నమస్తే అందరికి. పొద్దుగాలనే లేచి టమాటా ట్రే బాక్సులు తీసుకొని చేనులకు బెండకాయలు అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేసినాం, మీ అమ్మ కాయల కంటే ఎక్కువ పురుగులే ఉన్నాయి. ఇక మంచుకునే తెంపి బాక్స్ లో పోసినాము. ఈ చెట్లను చూస్తే 2-3 బాక్సులు అయితే అనుకున్నా, కానీ లాస్ట్ కి అయితే ఒకటే బాక్స్ వెళ్ళింది. ఇక ఈసారి అయితే మీకు వర్షాల గురించి తెలిసిందే కదా. ఈ మడిలో మొత్తం చామంతి పూలు పెట్టిన అన్ని ఓను కొన్ని మిలిగినాయి. ఆ కొన్నిటికి ఇప్పుడు పూలు వస్తున్నాయి. పూలు చూడడానికి మంచిగా ఉన్నాయని 3 రోజుల క్రితం వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకున్నా. ఇక మరుసటి రోజు వచ్చి చూస్తే పువ్వు చెట్టు 2 విక్కపోయారు. ఇక ఈ బెండకాయలు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి ఇక ఎండ ఈ రోజు అయితే మంచిగా కొడుతుందని ఇక మార్కెట్ లో వడ్లే ఎండ పోదామని పోతున్నాం. ఇక పొయ్యి వడ్ల మీద టాపాలు మొత్తం తీసేసి 3 రోజులు వర్షం పడ్డందుకు తడిసిన వడ్లు మొలకలెళ్ళి ఇక వడ్లు మొత్తం నేర్పేసి ఇక మార్కెట్ కు టైం అవుతుందని ఇంటికి వచ్చి ఇక కొంచెం అంత అన్నం తిని ఇక బెండకాయల బాక్స్ బండి కట్టుకుని మార్కెట్ అయితే పోతున్నాను. అక్కడికి పోయి చూస్తే అమ్మేటోళ్ళు మొత్తం ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఈ మార్కెట్ మనకు ఒక్కరు కూడా తెలిసిన కనిపిస్తలేరు. అంతలోపే ఇక మెల్లగా అయితే మార్కెట్ స్టార్ట్ అయింది. ఇక మెల్లగా పెద్ద మనిషి పక్కకైతే కూర్చున్నా. ఇక మధ్యలో అయితే మన అన్నను అయితే గమనించిన ఏం చేస్తుండో అని. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతాను. ఇక మొత్తానికైతే మన ఈ రోజు దందా 510. మార్కెట్ మొత్తం అయిపోయిన కచ్చిరబ్బా. ఇక ఇప్పటిదాకా ఏ చిలుకలెన్స్ కూడా కూర్చున్నారో వీళ్ళిద్దరు. ఇక మొత్తానికైతే మార్కెట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. హోటల్ కు స్నాక్స్ తిన్నా. మామూలుగా అయితే బిల్లు నువ్వే కడదురా అని చెప్పేసి తినిపించిన. ఈ ఫ్రెండ్ గాని పైసలతో తింటే ఎట్లుంటదంటే మామూలుగా లేదండి, జంపర్ మే బంపర్. సట్టు తిన్నా, చల్లగా ఇంటికి వచ్చిన.